ఓవైపు ప్రజాపాలన సంబరాలు, మరోవైపు ప్రతిపక్షాల విమర్శలు వెరిసి తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్, బీజేపీ మండిపడుతున్నాయి. ఏడాది పాలనపై ఛార్జ్షీట్ విడుదల చేశాయి. అవి ఛార్జ్షీట్లు కావని, ప్రభుత్వానికి ఇచ్చిన వినతి పత్రాలుగా భావిస్తామని కాంగ్రెస్ రివర్స్ అటాక్ స్టార్ట్ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ గ్యారంటీల గారడి, 6 అబద్ధాలు, 66 మోసాలు పేరిట బీజేపీ నేతలతో కలిసి ఛార్జ్షీట్ రిలీజ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏడాదిలో ఒక్క హామీని నెరవేర్చని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంబరాలు చేసుకోవడాన్ని తప్పుబట్టారు. 500 రూపాయల బోనస్ ఇస్తామని మేనిఫెస్టోను ప్రకటించారు. రైతు భరోసా కావచ్చు, మహిళలకు ఇస్తానటువంటి 2500 కావచ్చు, నిరుద్యోగ యువతకి ఇస్తానటువంటి నిరుద్యోగ భృతి 4000 రూపాయలు కావచ్చు. ఈ రకంగా అనేక అంశాలు ఈరోజు నేను తెలంగాణ ప్రజల ముందు పెట్టాను. తాజాగా రేవంత్ సర్కార్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ సైతం ఛార్జ్షీట్ రిలీజ్ చేసింది. కేసీఆర్ మార్క్ పాలన దేశానికి దిక్సూచిగా మారితే రేవంత్ మార్క్ పాలన దేశం ముందు నవ్వుల పాలైందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పాలనతో అన్ని రంగాలు తిరోగమనం పాలయ్యాయని మండిపడ్డారు. వచ్చి రాగానే అసెంబ్లీలో 6 గ్యారంటీల పైన చట్టబద్ధత తెస్తామనే హామీ ఏదైతే ఇచ్చిండ్రో దాన్ని తుంగలో దొక్కారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి శ్వేతపత్రాల పేరిట రోధ పత్రాలను ప్రవేశపెట్టారు. దివాలా తీసిందనే నెగటివ్ ఇమేజ్ రాష్ట్రం నెత్తిన రుద్దారు. నెగటివ్ యాటిట్యూడ్ వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా నిస్తేజం అలుముకుంటా ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ ఛార్జ్షీట్లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. 2 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు చేస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు ఇచ్చింది ఛార్జ్షీట్ కాదన్న పొన్నం, అవి ప్రభుత్వానికి అందజేసిన వినతి పత్రాలన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ వేరు కాదు కాబట్టి వాళ్ళు ప్రజెంట్ చేసినటువంటి ఛార్జ్షీట్లను ఆ పార్టీలు మాకు ఇస్తున్న రిప్రజెంటేషన్గా భావించి వాటిని కూడా పరిశీలిస్తారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇవాళ మళ్ళీ సంవత్సరం పూర్తి కాగానే మళ్ళీ ఒక ఛార్జ్షీట్ అని ఇస్తే ఇది భావ్యం కాదు. ఇన్నాళ్ళు కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, శ్వేతపత్రాలు, అప్పుల చుట్టూ తిరిగిన తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఛార్జ్షీట్ వైపు మళ్లాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్ కు చేరింది.